వెల్కమ్ టు PM7 భక్తి. శబరిమలలో పుణ్యక్షేత్రంలో మకర సంక్రాంతి పర్వదినం రోజున మంగళవారం సాయంత్రం అయ్యప్ప స్వామి మకర జ్యోతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. జ్యోతిని దర్శించుకునేందుకు దీక్ష తీసుకున్న లక్షలాది మంది అయ్యప్ప భక్తులు తరలివచ్చారు. తిరువాభరణ ఘట్టం పూర్తయ్యాక పొన్నంబలమేడు పర్వత శిఖరాల్లో మకర జ్యోతి దర్శనమిచ్చింది. దేశంలోని నలుమూలలతో పాటు తెలుగు రాష్ట్రాల నుండి కూడా లక్షలాదిగా అయ్యప్ప స్వామి భక్తులు మకర జ్యోతిని దర్శించుకున్నారు. మకర జ్యోతిగా అయ్యప్ప స్వామి దర్శనం కోసం భారీ ఎత్తున తరలివచ్చిన భక్తులు స్వామియే శరణం అయ్యప్ప అంటూ భక్తి పారవశ్యులయ్యారు. దీంతో అయ్యప్ప స్వామి నామ స్మరణతో శబరిగిరిలు ప్రతిధ్వనించాయి. మరోవైపు జ్యోతి దర్శనం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంతిమలై కొండపై దేవతలు ఋషులు కలిసి భగవంతునికి హారతి ఇస్తారని అయ్యప్ప భక్తుల ప్రగాఢ విశ్వాసం. మకర సంక్రాంతి రోజున పందలం నుండి తీసుకువచ్చిన తిరువాభరణాలను ప్రధాన అర్చకులు స్వామివారికి అలంకరించిన అనంతరం మూలమూర్తికి హారతి ఇస్తారు. ఆ వెంటనే క్షణాల్లో చీకట్లను తొలగిస్తూ పొన్నంబలమేడు పర్వత శిఖరాల్లో జ్యోతి దర్శనమిచ్చింది. మకర జ్యోతి దర్శనం కోసం ట్రావెల్ కోర్ దేవస్వం బోర్డు భారీగా ఏర్పాట్లు చేసింది. అయ్యప్ప స్వాములు మకర జ్యోతిని ప్రత్యక్షంగా వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. దీంతో స్వాములు భక్తులంతా అయ్యప్ప స్వామి మకర జ్యోతిని ప్రశాంతంగా దర్శించుకున్నారు. మరోవైపు కోట్లాది మంది భక్తులు టీవీలు ఇతర మాధ్యమాల్లో మకర జ్యోతిని దర్శించుకున్నారు.